మేజర్ అనేది 2022లో విడుదలైన ఒక అద్భుతమైన బయోగ్రాఫిక్ యాక్షన్ డ్రామా దేశభక్తి చిత్రం. 2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ అశోక చక్ర గ్రహీత మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. టాలెంటెడ్ నటుడు అడవిశేష్ టైటిల్ రోల్ పోషించడమే కాకుండా ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా అందించారు. శశి కిరణ్ తిక్క ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మేజర్ సినిమా స్క్రీన్ పై ఎంతటి భావోద్వేగాలను పండించిందో ఆ స్థాయి అవుట్పుట్ తీసుకురావడానికి చిత్ర యూనిట్ తెర వెనుక అంతకంటే ఎక్కువ కష్టపడింది. చిత్ర యూనిట్ కు ఎదురైన మొదటి మరియు అతిపెద్ద మేకింగ్ సవాలు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు కె ఉన్నికృష్ణన్, ధనలక్ష్మి పర్మిషన్ పొందడం. సందీప్ కథతో సినిమా తీస్తామని అంతకుముందు చాలా మంది బాలీవుడ్ మేకర్స్ వారిని సంప్రదించినా వారు ఒప్పుకోలేదు. అడవిశేష్ కూడా మొదట వెళ్ళినప్పుడు వారు తిరస్కరించారు. కానీ శేష్ పట్టువదలకుండా దాదాపు 5-6 సార్లు బెంగళూరు వెళ్లి వారిని కలిశారు. కేవలం కమర్షియల్ యాంగిల్లో కాకుండా వారి కొడుకు జీవితాన్ని ప్రపంచానికి చూపించాలనే శేష్ అంతరంగాన్ని అర్థం చేసుకున్నాక వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత సినిమా పూర్తయ్యే వరకు శేష్కు తమ సొంత కొడుకులా సపోర్ట్ చేశారు. మేజర్ సందీప్ పాత్ర కోసం అడవిశేష్ చాలా కఠినమైన శిక్షణ తీసుకున్నారు. కథలో సందీప్ టీనేజ్ వయసు నుండి 31 ఏళ్ల కమాండో స్థాయి వరకు ప్రయాణాన్ని చూపించాలి. ఇందుకోసం శేష్ దాదాపు 18 కిలోల బరువు తగ్గాల్సి వచ్చింది. ఒక రియల్ ఆర్మీ ఆఫీసర్లా కనిపించడానికి మరియు గన్స్ హ్యాండిల్ చేయడం కోసం ఎన్ఎస్జీ కమాండోల పర్యవేక్షణలో ప్రత్యేకమైన మిలిటరీ బూట్ క్యాంప్ శిక్షణ తీసుకున్నారు. ఎడమ చేతి వాటమున్న సందీప్ లా కనిపించడానికి రైఫిల్ను ఎడమ చేత్తో పట్టుకొని షూట్ చేయడం కూడా శేష్ ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ముంబైలోని అసలు తాజ్ హోటల్లో షూటింగ్ చేయడం భద్రతా కారణాల దృష్ట్యా సాధ్యం కాదు. అందుకే ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా నేతృత్వంలో తాజ్ హోటల్ను పోలిన 6 భారీ సెట్లను నిర్మించారు. హోటల్ కారిడార్లు, ల్యాండ్స్కేప్, వింటేజ్ రూమ్స్, చివరకు ఉగ్రవాదుల కాల్పుల్లో ధ్వంసమయ్యే లగ్జరీ హాల్స్ వరకు ప్రతి ఒక్కదాన్ని చాలా రియలిస్టిక్గా సెట్ రూపంలో డిజైన్ చేశారు. స్క్రీన్ పై చూస్తున్నప్పుడు అది సెట్ అని ఎవరూ గుర్తుపట్టలేనంత పకడ్బందీగా దీన్ని మేక్ చేశారు. సినిమాను చాలా గ్రాండ్గా చూపించడం కోసం చిత్ర యూనిట్ దాదాపు 120 రోజుల పాటు 75కి పైగా విభిన్న లొకేషన్లలో షూటింగ్ జరిపింది. కశ్మీర్ సరిహద్దుల్లోని మంచు పర్వతాలు, ఆర్మీ ట్రైనింగ్ క్యాంపుల కోసం హిమాచల్ ప్రదేశ్, పూణే, ముంబై, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేశారు. సినిమాను ఒకే సమయంలో తెలుగు మరియు హిందీ భాషల్లో విడివిడిగా షూట్ చేశారు. అంటే ప్రతి సీన్ను మొదట తెలుగులో, ఆ తర్వాత మళ్ళీ హిందీలో నటీనటులతో రీటేక్ చేయించారు. ఇది మేకింగ్ సమయాన్ని, కష్టాన్ని రెట్టింపు చేసింది. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలోనే కోవిడ్ లాక్డౌన్లు పడ్డాయి. ఆ గ్యాప్లో కూడా టీం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై శ్రద్ధ పెట్టింది. అయితే సెట్స్లో యాక్షన్ మరియు ఎమోషనల్ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు వాతావరణం చాలా నిశ్శబ్దంగా, గంభీరంగా ఉండేదట. ముఖ్యంగా తాజ్ హోటల్ దాడుల సీన్లు, క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు సెట్లోని చాలా మంది టెక్నీషియన్లు కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయని దర్శకుడు శశి కిరణ్ తిక్క ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. నిజమైన దేశభక్తిని, ఒక వీరుడి త్యాగాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించడంలో ఈ మేకింగ్ శ్రమ ప్రతి ఫ్రేమ్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. మేజర్ సినిమా చాలా సీరియస్ మరియు ఎమోషనల్ కథాంశంతో తెరకెక్కినప్పటికీ షూటింగ్ సెట్స్లో నటీనటులు, సాంకేతిక నిపుణుల మధ్య కొన్ని సరదా క్రేజీ సంఘటనలు కూడా జరిగాయి. ముఖ్యంగా అడవిశేష్ తన కో స్టార్స్తో లొకేషన్లో చేసిన అల్లరి, ఆర్మీ ట్రైనింగ్లో జరిగిన కొన్ని ఫన్నీ విషయాలను చిత్ర యూనిట్ ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు. నిజ జీవితంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గన్స్ వాడేటప్పుడు ఎడమ చేతిని ఉపయోగించేవారు. కానీ అడవిశేష్కు కుడి చేతి వాటం ఎక్కువ. ఆర్మీ ట్రైనింగ్ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు శేష్ పొరపాటున అలవాటు ప్రకారం కుడి చేత్తో గన్ పట్టుకొని పొజిషన్లోకి వెళ్ళిపోయేవారట. దర్శకుడు శశి కిరణ్ మైక్లో శేష్ లెఫ్ట్ హ్యాండ్ అని గట్టిగా అరిచే వరకు ఆయనకు గుర్తొచ్చేది కాదట. ట్రైనింగ్లో సగం టైం నా చేతులను మార్చుకోవడానికే సరిపోయిందని శేష్ నవ్వుతూ చెప్పారు. సినిమాలో శోభితా ధూళిపాల ఉగ్రవాదుల నుంచి తప్పించుకోవడానికి హోటల్లోని ఒక రహస్య ప్రదేశంలో దాక్కుంటుంది. హైదరాబాద్లో వేసిన తాజ్ హోటల్ సెట్ చాలా పెద్దదిగా, కన్ఫ్యూజింగ్గా ఉండేది. ఒకరోజు షూటింగ్ గ్యాప్లో శోభిత రూట్ మర్చిపోయి సెట్లోనే తప్పుదారిలోకి వెళ్ళిపోయింది. అది గమనించిన అడవిశేష్ డైరెక్టర్ కలిసి ఆమెకు దారి చెప్పకుండా ఆ వైపు వెళ్తే నిజంగానే టెర్రరిస్టులు ఉన్నారు, జాగ్రత్త అని భయపెట్టారట.
కాసేపు శోభిత నిజంగానే కంగారు పడి ఆ తర్వాత అది ప్రాంక్ అని తెలిసి శేష్ పై అలిగిందట. సినిమాలో సందీప్ తల్లిదండ్రులుగా నటించిన ప్రకాష్ రాజ్, రేవతి ఇద్దరు చాలా సీనియర్ నటులు. స్క్రీన్ పై వారి సీన్లు చూస్తే కన్నీళ్ళొస్తాయి. కానీ సెట్లో మాత్రం వీరు అడవి శేష్ను ఒక చిన్న పిల్లాల్లా ఆట పట్టించేవారట. షూటింగ్ బ్రేక్లో శేష్ తన డైట్ ఫుడ్ తింటుంటే ప్రకాష్ రాజ్ కావాలనే తన క్యారవాన్ నుండి గుమగుమలాడే బిర్యానీలు, మంచి వంటకాలు తెప్పించి శేష్ ఎదురుగా తింటూ నోరూరించేవారట. నువ్వు ఎంత బరువు తగ్గినా సందీప్ లాగే ఉంటావు కాబట్టి కాస్త బిర్యానీ తిను అని రేవతి కూడా శేష్ను బలవంతం చేస్తూ సరదాగా ఆట పట్టించేవారట. సినిమాలోని కొన్ని ఆర్మీ పోస్టింగ్ సీన్లను కాశ్మీర్లోని కఠినమైన మంచు వాతావరణంలో షూట్ చేశారు. అక్కడ చలి చాలా ఎక్కువగా ఉండేది. చలి తట్టుకోవడానికి చిత్ర యూనిట్ అంతా భారీ కోట్లు వేసుకొని ఉండేవారు. షార్ట్ గ్యాప్ రాగానే అడవి శేష్, డైరెక్టర్ మరియు క్రూ మెంబర్స్ అంతా ఒకరిపై ఒకరు మంచుగడ్డలు విసురుకుంటూ పిల్లల్లా ఆడుకునేవారట. చలి వల్ల వచ్చే బద్ధకాన్ని వదిలించుకోవడానికి ఈ స్నో ఫైట్స్ సెట్లో ఒకరోజు వారి అలవాటుగా మారిపోయాయి. సందీప్ భార్య ఇషా పాత్రలో నటించిన సాయి మంజ్రేకర్ బాలీవుడ్ నటి. ఈ సినిమాను తెలుగు, హిందీ 2 భాషల్లో ఒకేసారి షూట్ చేయడం వల్ల ఆమె తెలుగు డైలాగ్స్ చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడేది. ఒక సీన్లో ఆమె తెలుగు డైలాగ్ చెప్తుండగా నోరు తిరగక ఒక పదాన్ని చాలా ఫన్నీగా పలికింది. దాంతో సెట్లో ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. అడవి శేష్ వెంటనే ఆమెకు తెలుగు ట్యూటర్లా మారి ఆ పదాన్ని ఎలా పలకాలో నేర్పిస్తూ దానికి బదులుగా ఆమె దగ్గర నుండి కొన్ని హిందీ స్లాంగ్ పదాలను నేర్చుకుంటూ సెట్లో సందడి చేసేవారట. మేజర్ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కానీ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం వెనుక అడవి శేష్ మరియు చిత్ర యూనిట్ ప్రాణాలకు తెగించి పనిచేశారని చెప్పాలి. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథను కేవలం ఒక యాక్షన్ సినిమాగా మార్చేయటం అడవి శేష్కి అసలు ఇష్టం లేదు. 26/11 ముంబై దాడుల గురించి అందరికీ తెలుసు. కానీ సందీప్ ఎలా జీవించాడు అనేది ప్రపంచానికి తెలియాలి. అందువల్ల ఆయన చిన్నప్పటి విషయాలు, ప్రేమ కథ, తల్లిదండ్రులతో ఉన్న ఎమోషన్స్ను పక్కాగా సేకరించడం పెద్ద సవాల్గా మారింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్కి సంబంధించిన కొన్ని రక్షణ నియమాలను ఉల్లంఘించకుండా అదే సమయంలో ఉగ్రవాద దాడుల తీవ్రతను కళ్లకు కట్టినట్టు చూపించడం కోసం స్క్రీన్ ప్లేను చాలా జాగ్రత్తగా ఎన్నో మార్పులు చేర్పులతో సిద్ధం చేశారు. సినిమా షూటింగ్ సగం పూర్తయ్యేసరికి కరోనా ఫస్ట్ వేవ్ వచ్చింది. ఆ తర్వాత సెకండ్ వేవ్ కూడా రావడంతో సినిమా మేకింగ్ చాలా కాలం వాయిదా పడింది. ఈ గ్యాప్ వల్ల సినిమా బడ్జెట్ పెరిగిపోవడమే కాకుండా నటీనటులు తమ క్యారెక్టర్ మూడ్ నుంచి బయటకు వచ్చే ప్రమాదం ఏర్పడింది. ముఖ్యంగా అడవి శేష్ ఆర్మీ ఆఫీసర్గా కనిపించడం కోసం కఠినమైన డైట్ మెయింటైన్ చేస్తూ బరువు తగ్గారు. లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటూ ఆ లీన్ బాడీ షేప్ను దాదాపు 2 ఏళ్ల పాటు అలాగే కాపాడుకోవటం ఆయనకు శారీరకంగా, మానసికంగా పెద్ద ఛాలెంజ్గా నిలిచింది. సినిమాలోని కొన్ని కీలకమైన ఆర్మీ ట్రైనింగ్ మరియు బార్డర్ సీన్లను హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్లోని మంచు పర్వతాల్లో షూట్ చేశారు. అక్కడ ఉష్ణోగ్రతలు -డిగ్రీల్లో ఉండేవి. అటువంటి వాతావరణంలో భారీ కెమెరాలను మోయడం, నటీనటులు ఆర్మీ యూనిఫామ్లు వేసుకొని పరిగెత్తడం, యాక్షన్ సీన్స్ చేయటం చాలా నరకప్రాయంగా సాగింది. చలి తీవ్రత తట్టుకోలేక చాలా మంది చిత్ర యూనిట్ సభ్యులు అనారోగ్యానికి గురయ్యారు కూడా. ఈ సినిమాను డబ్బింగ్ చేయకుండా తెలుగు మరియు హిందీ భాషల్లో విడివిడిగా షూట్ చేశారు. అంటే ప్రతి యాక్షన్ సీన్, ప్రతి ఎమోషనల్ సీన్ను మొదట తెలుగులో షూట్ చేసి ఆ తర్వాత నటీనటుల పొజిషన్స్ మార్చకుండా మళ్ళీ హిందీలో డైలాగ్స్ చెప్పించి షూట్ చేసేవారు. దీనివల్ల నటీనటులకు రెట్టింపు శ్రమ పడింది. ఒకే ఎమోషన్ను బ్యాక్ టు బ్యాక్ 2 భాషల్లో పండించటం, అది కూడా రోజుకు 14-16 గంటలు షూటింగ్ చేయటం టీంను తీవ్ర అలసటకు గురిచేసింది. సినిమా పూర్తయ్యాక కూడా సరైన విడుదల తేదీ కోసం మేకర్స్ చాలా ఇబ్బంది పడ్డారు. కరోనా థియేటర్ల ఆంక్షల వల్ల దాదాపు 10 సార్లు సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఒక దశలో సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని ఒత్తిడి వచ్చినా ఇది థియేటర్లలోనే చూడాల్సిన సినిమా అని అడవి శేష్, నిర్మాత మహేష్ బాబు పట్టుబట్టి థియేటర్ల కోసమే వేచి చూశారు. చివరకు జూన్ 3, 2022న విడుదల చేసి అనుకున్న విజయాన్ని సాధించారు. ఇన్ని సవాళ్లు, అడ్డంకులను ఎదుర్కొని నిలబడ్డట్టే మేజర్ సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రం కేవలం కలెక్షన్ల పరంగానే కాకుండా విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన గౌరవాన్ని అందుకొని 2022లో వచ్చిన బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. మేజర్ సినిమాను దాదాపు 30 కోట్ల లోపు పరిమిత బడ్జెట్తో నిర్మించారు. థియేటర్లలో విడుదలయ్యాక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 65 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. బడ్జెట్తో పోలిస్తే డిస్ట్రిబ్యూటర్లకు మరియు నిర్మాతలకు రెట్టింపు లాభాలను తెచ్చిపెట్టి క్లీన్ కమర్షియల్ సక్సెస్గా నిలిచింది.
సినిమా విడుదలైన మొదటి షో నుండే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. థియేటర్ల నుండి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లతో, గర్వంతో ఈ సినిమా గురించి మాట్లాడడంతో కలెక్షన్లు రోజురోజుకు పెరుగుతూ వెళ్లాయి. తెలుగుతో పాటు హిందీ మరియు మలయాళ భాషలో కూడా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.